కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో 1 కిలో బియ్యంతో కొబ్బరి బూరెలు తయారు చేసి చూపిస్తానండి. ఎంత రుచిగా ఉన్నాయో ఒక్కటి తినిన వాళ్ళు రెండోది అడిగి తినందే ఉండరండి, అంత రుచిగా ఉన్నాయి. స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి స్నాక్స్ లాగా ఇవ్వచ్చు. అలాగే ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు కానీ బాగా రుచిగా తినేస్తారండి. 15-20 రోజుల దాకా ఉంటాయి మనం ఒకసారి చేసి పెట్టుకుంటే. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, వడ్లు బియ్యం ఆడిచ్చాక నూకలు వస్తాయి కదా, ఆ నూకలతో చేస్తున్నానండి. మీరు రేషన్ బియ్యంతో అయినా చేసుకోవచ్చు. నాకు ఇలా నూకలు ఉన్నాయని చేస్తున్నాను. ఈ కాస్త కొత్త బియ్యం నూకలండి, పాత బియ్యం నూకలతో సరిగా రావు, అందుకని కొంచెం జిగురుండేవి తీసుకోవాలి. రేషన్ బియ్యంతో అయితే ఇంకా చక్కగా వస్తాయి. మీరు ఓటుతో అయినా చేసుకోవచ్చు. చూడండి, ఇవి నేను రాత్రంతా నానబెట్టుకున్నాను. 1 కిలో వేసి అలాగే ఇంకొక 1/2 కిలో కానీ నానబెట్టుకున్నాను. కాస్త ఎక్కువే నానబెట్టుకోవాలండి. మనకి తడిపిండి కావాలంటే బియ్యం పిండి అప్పటికప్పుడు రాదు కదండి. ఇలా ముందే కొంచెం మనం ఎక్కువ చేసి పెట్టుకుంటే పిండి ఒక్కోసారి కొంచెం ఎక్కువ పట్టవచ్చు. అందుకని ఇప్పుడు ఇవి మళ్ళీ ఇంకొకసారి 2 సార్లు బాగా కడిగేసుకున్నానండి. కడిగేసుకొని ఇలా ఒక గిన్నెలో ఇలా జల్లెడ గింట పెట్టుకొని దీంట్లో ఇవన్నీ వడపోసుకోవాలి. చూడండి, అన్నీ ఇదే విధంగా వేసేసుకోవాలి. మీరు ఇంట్లో మిక్సీకి వేసుకునే విధంగా ఉంటే ఒక కాటన్ క్లాత్ నీట్గా ఉండేది వేసుకొని ఒక 10 నిమిషాల సేపు కొంచెం తడి తగ్గేంత వరకు ఆరబెట్టుకోవచ్చండి. నేను మాత్రం మిల్లులో పట్టించుకుంటున్నాను. మనం అరసలు చేసుకునేటప్పుడు ఎలా తడి బియ్యం పిండి పట్టించుకుంటామో ఆ విధంగా ఇలాగా టిఫిన్లో వేసుకొని పిండి మిల్లులో పట్టించుకోవటమేనండి. మీరు మిక్సీలో పట్టుకునేట్టుగా ఉంటే మిక్సీ పట్టేసి జల్లెడ పట్టుకోవాలి. సన్న రవ్వ వస్తుంది కాబట్టి, ఇది మిల్లులో పట్టించుకునేది కాబట్టి ఏం అసలు రవ్వ ఏం రాదండి. అదిగాక కాస్త జల్లెడ పెట్టి మరి మాకు పిండి ఆడేస్తున్నారు ఇక్కడ, అందుకని నేను జల్లెడ పట్టడం లేదు పిండిని. చూడండి, బియ్యం పట్టించుకోవచ్చాను. మనం ఒకసారి పిండి ఇలా పట్టుకొని చూస్తే కాస్త బాగా ఉండగా వచ్చినట్టు రావాలి. తడి ఉండాలండి పిండిలో. మూత పెట్టేసేయండి, తడి ఆరకుండా. ఒక్క కొబ్బరికాయ తీసుకున్నాను. ఈ కొబ్బరికాయని అంతా తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా తీసుకొని, అలాగే ఒక 4-5 యాలకులు కానీ ఇలా ఒక గిన్నెలో తీసుకొని, ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో అంతా వేసుకోవాలండి. తురుముకోవచ్చు, కానీ కొంచెం దాంట్లో కాకుండా దీంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు అని మిక్సీలో వేసేస్తున్నాను. ఇది మనం తురుముకుంటే ఎలాగొస్తుందో పొడి పొడిగా ఆ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఇలా మిక్సీ పట్టుకొని స్పూన్తో అంతా తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. మిగిలిందంతా కానీ ఇదే విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. యాలకులు, కొబ్బరి పొడి, బెల్లం అండి. పాకం బెల్లం తీసుకొని ఒక 3/4 కిలో అండి, కిలోకి 3/4 కిలో బెల్లం వేసుకోవాలి. దీంట్లో ఎక్కడన్నా నలకలు ఏమన్నా చెత్తలున్నా నీట్గా తీసేసుకొని ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో వేసుకోండి. మనం పిండి కలిపేటప్పుడు కానీ మనకి ఫ్రీగా ఉంటుంది. అలా పాకం కానీ బెల్లం పొంగేటప్పుడు కానీ కొంచెం పెద్దదిగా ఉండాలి గిన్నె. ఇప్పుడు ఒక అర గ్లాస్ కన్నా కొంచెం తక్కువే పోసానండి నీళ్ళు పోసుకొని స్టవ్ వెలిగించుకొని, ఇప్పుడు కాస్త పెద్ద మంటలో ఇలా బెల్లం పూర్తిగా కరిగి ఇలా పాకం వచ్చే విధంగా చూడండి. ఒకసారి మధ్యలో మీరు చూసుకుంటూ ఉండండి. ఇలా పొంగతుంటుంది కదా, ఆ టైంలో మీరు చూసుకుంటూ ఉండాలి. ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి, యాలకుల పొడి ఇదంతా నీట్గా వేసేసుకోవాలి. ఈ పాకంలో కాసేపు ఈ కొబ్బరి పొడి బాగా ఉడికితే బూరెలు కానీ బాగా రుచిగా వస్తాయండి. చూడండి, ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని మీరు పాకం చూసుకుంటూ ఉండాలి. మరీ పల్చగా ఉండకూడదు పాకం, మరీ చిక్కగా బాగా మనం అరిసెలకు ఎలాగ వస్తుందో గట్టిగా అలా రాకూడదు, మీడియంగా ఉండాలండి పాకము. స్టవ్ ఆఫ్ చేసేసాను. పాకం వచ్చిందండి. మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నా చూడండి. ఇలా పట్టుకుంటే మన చేతికి రావాలి ఉండగా. మరీ పల్చగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు, ఇలా ఉండాలండి. చూడండి, ఇలా ఉంటే ఇప్పుడు మనం పిండి వేసుకోవాలండి. ఇప్పుడు పిండి మనం తీసుకొని ఒకరు వేస్తూ ఉంటే ఒకరు కలుపుకోవచ్చు, లేదా ఒక్కరితో అయినా చేసుకోవచ్చు. కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి. ముద్దగా వచ్చేంతసేపు ఈ బెల్లం పాకంలో ఎంత పిండి కలిసిద్దో అంత పిండి పోసుకుంటూ కలుపుకోవాలి. చక్కగా బాగా కలిసే విధంగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి తీసుకొని ఇలా కరిగించుకొని వేసాను. మంచి ఫ్లేవరు చాలా బాగుంటాయి. ఇలా నెయ్యి వేసుకోవటం వల్ల కూడా పిండి కూడా మరీ ఎక్కువగా ఆరిపోదండి. ఇప్పుడు చేసుకోవటానికి ఇలా బాగా కలిపేసుకొని కొంచెం పిండి గెంటితో తీసుకొని ప్లేట్లో పెట్టుకొని మనం చేసుకోవటానికి
ఇలా తీసి పెట్టుకొని పైన మూత పెట్టేసేయండి. పిండి ఆరిపోకూడదు. ఇప్పుడు అది పక్కన పెట్టుకొని ఇప్పుడు దీన్ని మనం రౌండ్గా పిండి ఉండలు ఇలా తయారు చేసి పెట్టుకోవాలి. మనం చేసుకునేటప్పుడు గబగబా చేసేసుకోవచ్చండి. ఇలా చేసి పెట్టుకుంటే లేట్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు పాలిథిన్ కవర్ అయినా, నూనె ప్యాకెట్ కవర్ అయినా, అలాగే బటర్ పేపర్ అయినా ఏదైనా మీకు అందుబాటులో ఏది ఉంటే అది తీసుకొని ఇలాగ ఆయిల్ అయినా నెయ్యినైనా ఇలా అప్లై చేసుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ పిండి ముద్దను తీసుకొని ఈవెన్గా ఒత్తుకోవాలండి. మరీ మందంగా చేసుకోకూడదు, మరీ పలుచగా చేసుకోకూడదండి. సమానంగా ఉండే విధంగా చేసుకొని మధ్యలో హోల్ పెడుతున్నానండి. మీరు హోల్ లేకుండా అయినా చేసుకోవచ్చు. అన్ని పిండి ముద్దలతో ఇదే విధంగా తయారు చేసేసుకోండి. బూరెల్ని చక్కగా పగుళ్ళు రాకుండా సైడ్లు ఇలా చేసేసుకోవాలి. చూడండి, వీటికి హోల్ పెట్టడం లేదు, ఇలాగైనా చేసుకోవచ్చు. అన్నీ ఇదే విధంగా చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ విధంగా ఒక్కోటి చేతిలో తీసుకొని నెమ్మదిగా ఆయిల్లో వేసుకోవాలి. ఒకటి బాగా పైకి వస్తుంది కదండి, కొంచెం కాలి పైకి వచ్చాక ఇప్పుడు రెండోది కానీ వేసాను. చూడండి, బాగా పొంగుతున్నాయి. బాగా ఎర్రగా కాలేంతసేపు ఆయిల్లో బాగా కాలనివ్వాలి. ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కానీ తిప్పుకోవాలి. అన్నీ ఇదే విధంగా ఆయిల్లో వేసేసుకొని ఇలా ఎర్రగా కాలిన తర్వాత చక్కగా టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసేసుకోండి. వీటికి ఎక్కడన్నా ఎక్సెస్ ఆయిల్ ఉంటే టిష్యూ పీల్ చేసుకుంటుంది. బూరెలు చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో. బూరెలన్నీ ఇదే విధంగా వేసుకొని చేసేసుకున్నాను. బూరెలు తయారైపోయాయండి. 15-20 రోజుల దాకా తినొచ్చండి. స్నాక్స్కి ఇంట్లోకి పిల్లలకి పెద్దవాళ్ళకి మంచి స్నాక్స్, బాగా రుచిగా ఉన్నాయి. మీరు తయారు చేసి మీకు ఎలాగొచ్చాయి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.